రాజేంద్ర ప్రసాద్‌ని అయితే వాళ్ళ మొదటి భార్య తమ్ముడు కలుస్తూ ఉంటాడు. అలా కలిసి ఇలా అంటూ ఉంటాడు. "బావ నువ్వు నాకు ఊరకనేం డబ్బులివ్వడం లేదు. నా దగ్గర మా అక్క అనురాధ అక్క కొడుకు నీ బిడ్డ పార్వతి అక్క కొడుకు కాదని నిజం అక్షయ్‌కి తెలిస్తే నీకు నీ బండారం బయటపడుతుందని బాధ. ఆ నిజం దాచిపెట్టడానికే నాకు డబ్బులిస్తున్నావు. అది కూడా నా డబ్బు నా ఆస్తిలో నుంచే నాకిస్తున్నావు. అంతకు మించి నీ ఆస్తి కాదు" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ షాకయ్యి అలా చూస్తూ ఉంటాడు. "ఏంటి అలా చూస్తున్నావు? అది నా ఆస్తి. మా అక్క అనురాధ అక్క ఆస్తి. ఆ ఆస్తిని నువ్వు అనుభవిస్తున్నావు. నేను అక్షయ్‌కి ఈ నిజం చెప్పకుండా ఉండడానికి నాకు డబ్బిస్తున్నావు. అంతే. అంతకు మించి నాకు ఊరకనే నువ్వు డబ్బులివ్వడం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో" అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అది నీ ఆస్తి కాదు. నా మొదటి భార్య అయిన అనురాధ ఆస్తి. మీ నాన్న నీకు సగం వాటా, మీ అక్కకి సగం వాటా రాసి ఇద్దరికీ క్లియర్‌గా ఆస్తి పంచేశాడు. నువ్వు నీ ఆస్తిని తాగుడులకి, వ్యసనాలకి ఖర్చుపెట్టి నీ ఆస్తిని మొత్తం ఆర్పేశావు. ఇప్పుడు అనురాధ ఆస్తిని అడుగుతున్నావు. నీకు సిగ్గేయడం లేదు అనంటే, నాకెందుకు బావ సిగ్గు? నా బావున్నాడు కదా! మా అక్క ఆస్తిని అనుభవించి మా అక్క కొడుకుని వేరే అక్కకి కొడుకుగా చక్కగా పెంచుతున్నావు. అంతకు మించి ఆ ఆస్తి నా రహస్యం ఇంకెవరికి ఉంటుంది? నేను అక్షయ్‌కి ఈ రహస్యం చెప్పకుండా ఉండడానికే నాకు ఈ డబ్బిస్తున్నావు. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు ఇంకా నాకు డబ్బులు ఇవ్వకపోయావనుకో నేను ఈ నిజం ఎళ్లి అక్షయ్‌కి చెప్పేస్తాను. అదే నువ్వు నాకు ఇచ్చావనుకో ఆ నిజాన్ని నా గుండెల్లో దాచిపెట్టుకుంటాను అనంటే, "నువ్వు మారవా?" అని అంటూ ఉంటాడు. "నేను ఎలా మారుతాను బావ? డబ్బులిచ్చి ఖర్చయినంత వరకు నీ పక్కకే రాను. ఆ తర్వాత మళ్ళీ వస్తాను. నేను అడిగిన తూరాలో నీ పని డబ్బులివ్వడమే. లేదంటే నేను అక్షయ్‌కి ఈ నిజం చెప్పేస్తాను" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే వాడికి డబ్బిచ్చి అక్కడి నుంచయితే వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. "థాంక్ యూ బావ. నాకు ఈ డబ్బు ఊరకనే ఇవ్వడం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ రహస్యం దాచిపెట్టడానికి మాత్రమే ఇస్తున్నావు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అతను.